అక్కడ అక్షతలు గాని పూలు గాని వేసి పరిపూర్ణంగా మీ మనసులో ఉన్న కోరికని తలుచుకోండి. ఆవాహయామి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ఆవాహాన్ని చేసుకుంటున్నాం. అంటే వచ్చమ్మ ఇక్కడ కూర్చోండి అని ఒక ఆసనాన్ని మనం కల్పించాలి. కాబట్టి మనం ఎన్ని వేసినా మనం ఎన్ని చేసినా మంత్రోక్తంగా మనం చెప్పాలి. అలా చెప్పి దేవతామూర్తులకి ఏం తెలుసు అంటే మంత్రం చెప్తే తప్ప అక్కడ అనుకునేటటువంటి విధంగా సాగదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ అతిథి బట్టి మనం ఏం చేస్తాం, అయ్యా బయట కాలు పడుకోండి అయ్యా అని చెప్తాం. కాలు పడుకొని ఆయన వస్తాడు. అదే కొంచెం పెద్ద వ్యక్తి వస్తే చెప్పు పట్టుకొని నీళ్ళు పట్టుకొని మనం వెళ్తాం. ఇంకా కొంచెం పెద్ద వ్యక్తి వస్తే మనం ఏంటంటే పూర్ణ కలసాన్ని పట్టుకొని ఆహ్వానాన్ని తీసుకుంటాం. అలాగే అమ్మవారిని మనం కూర్చోబెట్టడానికి నవరత్న ఖచ్చిత సింహాసనం కావాలి. ఇప్పుడు నవరత్న ఖచ్చిత సింహాసనాలు అయితే మనం పెట్టుకోలేదు. ఎందుకంటే తులమ్మ గారు లక్ష వెళ్ళిపోయింది. ఇప్పుడు సింహాసనం చేయాలంటే కనీసం 20 కేజీలు 30 కేజీలు లేవని సింహాసనం రాదు. కాబట్టి 2 అక్షతలు 2 పూలు పట్టుకొని ఇదే నవరత్న ఖచ్చిత సింహాసనం అని భావన చేసుకోమని అమ్మవారికి నమస్కారం చేసి ఆ పూలు పట్టుకొని మనసులో ఆ కోరికను తలుచుకోండి. చక్కగా మనకి అవకాశం వచ్చింది అనుకోండి, ఏమో ఎప్పుడు ఎలా మాత్రం ఎప్పుడైతే బొంబాయిలో అంటే గణపతాలకు అయినంత బంగారంతో తయారు చేస్తున్నారన్నారు. అవకాశం ఎలా ఉందో ఆమె కోరుకుంటే తెచ్చుకుంటారు, అంతే కదా. అక్కడ మీరు ఇక్కడ ఆసనం మళ్ళీ తీసుకోండి.